సో ఆయుర్వేదం అనగానే నాటు వైద్యమా, పసర మంద, తర్వాత చెట్ల మందులా అని చెప్పేసి చాలా మందిలో ఒక అపోహ ఉంటుంది. ఆయుర్వేదం అంటే ఏంటి ఈ రోజు మనం తెలుసుకుందాం. సో ఆయుర్వేద అనగానే సైన్స్ ఆఫ్ లైఫ్, మనకు జీవన విధానం ఏ విధంగా ఉండాలి, సో మనము తినేటువంటి ఆహారపు అలవాట్లు, ఆ నియమాలు ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా చెప్పేటువంటిది. ఒక డిసీజ్ ని రాకుండా ఏ విధంగా నివారణ చేసుకోవచ్చు, దీని గురించి ఆయుర్వేదం చెప్తుంది. సో మరి ఆయుర్వేదాన్ని ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఎవరు అని అంటే, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవ్ చేయబడినటువంటి వాళ్ళు ఎవరు? BAMS, బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్ అండ్ సర్జరీ. ఇది కోర్సు అనేది 5.5 years ఉంటుంది. ఇది చదివిన వాళ్ళు మాత్రమే అర్హులు. మనం బయట చాలా మంది చూస్తూ ఉంటాము, ఆయుర్వేద మెడిసిన్స్ ఇవ్వడం కానీ, పసరు పోస్తున్నాం అని చెప్పి. ఊర్లలో అయితే, గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఎక్కువ చూస్తాం. అందరూ తండోపతండాలుగా వెళ్తూ ఉంటారు. పసరు మందు ఇట్లా తగ్గుతుంది, కిడ్నీల స్టోన్స్ పోతవి, తర్వాత పిల్లలు కాని వాళ్ళకి ఈ విధంగా మెడిసిన్స్ ఇస్తున్నారు, మందు పోస్తున్నారు అని చెప్పేసి ఉంటవి. అవన్నీ కాదు. సో ఓన్లీ బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్ అండ్ సర్జరీ, ఇది BAMS 5.5 years కోర్స్. దాంతో పాటుగా PG కూడా ఉంటుంది అవైలబుల్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఉంటుంది. ఇవి చేసిన వాళ్ళు మాత్రమే ఆయుర్వేద వైద్యం చేయడానికి అర్హులు. సో నెక్స్ట్ టైం మీరు ఆయుర్వేద ట్రీట్మెంట్ చూస్ చేసుకున్నట్టయితే కనుక ఈ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అది చదివిన వాళ్ళని చూసి రికగ్నైజ్ చేసి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోండి. మైసెల్ఫ్ డాక్టర్ రామకృష్ణ, కన్సల్టెంట్ ఆయుర్వేద ఫిజిషియన్, శ్రీ ఆయుర్వేద పంచకర్మ స్పెషాలిటీ సెంటర్, ప్రగతి నగర్, నిజామాబాద్.